అయినటువంటి బైబిల్లో యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, నేను మోషేకు తోడై ఉన్నట్లుగా నీకు కూడా తోడై ఉందునని నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను. ఆమేన్, హల్లెలూయా. దేవుడు అద్భుతమైన వాగ్దానం ఏమని అంటున్నాడంటే, అప్పటి వరకు ఉన్నటువంటి మోషేకు ఎలా అయితే దేవుడు తోడై ఉన్నాడో, నేను కూడా యెహోషువగా ఉన్న నీకు తోడై ఉంటాను. తోడై ఉండడమే కాదు, నేను ఎలా తోడై ఉన్నానో, ఎలా అద్భుతాలు చేస్తున్నానో అవన్నీ చూసినప్పుడు ఆ ప్రజల ఎదుట నేనేం చేస్తానంటే నిన్ను గొప్ప చేస్తాను. ఆమేన్, హల్లెలూయా. దేవుడి వాగ్దానం మన పట్ల నెరవేర్చును గాక. ఈ రోజున మన జీవితాలలో గొప్ప చేయబడాలి. ఎవరిని బట్టి? మనకున్న పేరును బట్టి కాదు, మనకున్న చదువును బట్టి కాదు, మనకున్న లౌకిక జ్ఞానమును బట్టి కాదు. ఆమేన్, హల్లెలూయా. లోకములో గొప్పవాళ్ళుగా పిలువబడాలంటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే, వాళ్ళు లోకములో ఎంత చదువు చదివారు, అర్థమైందంటే లోకములో ఎంత డబ్బు సంపాదించారు, లోకములో వాళ్ళ బంధు బలగాలు ఎంత గొప్పగా ఉన్నాయి, లోకములో వాళ్ళకి లోకపరమైన జ్ఞానం ఎంత తెలుసో వాళ్ళని మరి లోకస్తులు అనే మాట ఏంటంటే చాలా గొప్పవాళ్ళండి అని. వాటన్నిటిని బట్టి మనుష్యులు గొప్పలుగా పిలువబడతారు. వారి చరిత్ర తిరిగి వేయబడుతుంది. మరలా కాలగమనంలో వాళ్ళు కలిసిపోతున్నారు. ఒకసారి ఆలోచించండి. ఈ భూమి ఆవిర్భవించిన నాటి నుండి, లేదా భారతదేశం స్వాతంత్ర రోజులు కానివ్వండి, ఇవన్నీ అంతమంది గొప్పవాళ్ళు ఉన్నారంటారు. కానీ వాళ్ళ జ్ఞాపకాలు ఉన్నాయా? లేవు, గుర్తులేవు. ఇంకా ఈ రోజున ఇంకా ఏంటంటే, వాళ్ళు ఎంతో గొప్పగా బ్రతికి గొప్ప గొప్ప పనులు చేస్తే వాళ్ళలో నెగటివ్ యాంగిల్ తీసుకొని వీడియోలో వదులుతున్నారు. ఆమేన్, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములు మనం చూస్తే నిన్ను గొప్ప చేసే దేవుడు ఎలాంటి వాడు అంటే, లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. హుషారు చెప్పండి, హల్లెలూయా. యెహోషువతో చెబుతున్నాడు, వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేస్తాను. ఎవరి కన్నుల ఎదుట? నీవు ఇంతకాలం ఎవరితో అయితే జీవిస్తూ ఉన్నావో, ఇంతకాలం ఎవరితో అయితే మనుగడను కొనసాగిస్తున్నావో, ఇంతకాలం ఎవరితో అయితే స్నేహము చేస్తున్నావో, ఇంతకాలం లోకలతో బ్రతుకుతూ ఉన్నావే, వాళ్ళ ఎదుట, వారి కన్నుల ఎదుట నేను నిన్ను గొప్ప చేస్తాను. నువ్వు ఏ కుటుంబస్తుల మధ్యలో అయితే ఉన్నావో, అర్థమైందండి, ఎలాంటి ఒకప్పుడు పాపపు జీవితంలో బ్రతుకుతూ ఉన్నావో అలాంటి వాళ్ళ మధ్యలో నిన్ను గొప్ప చేస్తాను. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఏంటి చెప్పండి, హల్లెలూయా. ఈ రోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని బట్టి మనంతటా మనం గొప్ప అవ్వలేము. లోకంలో ఎలా గొప్ప అవుతున్నారు తెలుసా అండి? ఒకళ్ళు తొక్కితే గాని గొప్ప అవట్ల, ఒకళ్ళ నోళ్లను మోస్తే గాని వాళ్ళు గొప్ప అనిపించుకోవట్లేదు. కానీ యేసయ్య ఎలాంటి వాడంటే, నీవు దేవుని పక్షాన ఉంటే ఆయన నిన్ను గొప్ప చేస్తాడు. ఇక్కడ ఎవరికి వాగ్దానం అనంటే యెహోషువతో వాగ్దానం చేస్తున్నాడు. యెహోషువకున్న మరో పేరు మీకు ఏమైనా తెలుసా? చెప్పగలరు ఎవరైనా? యెహోషువకున్న మరో పేరు మనం చూడగలిగితే సంఖ్యాకాండము 13వ అధ్యాయం 6వ వచనం. టూకీగా మనకు బైబిల్ ఆలోచన, బైబిల్ జ్ఞానం కోసం మీరు దాన్ని సమకూర్చుకుంటారని నేను ఆశపడుతున్నాను. బైబిల్లో మీరు చాలా విషయాలు తెలుసుకోవడం మంచిది. 13వ అధ్యాయం 6వ వచనంలో ఉన్న మాట, కాలేబు, ఇస్సాకారు గోత్రమునకు యోసేపు కుమారుడైన ఈగాలు, ఎఫ్రాయిము గోత్రమునకు నూను కుమారుడైన హోషేయ.
నేను వీటి గురించి చూసినప్పుడు నూనుకి ఎంతమంది కుమారులు ఉన్నారని చూశా. ఒక కుమారుడే కనబడ్డాడు, అతని పేరు యెహోషువ. అతనికి ఉన్న ఇంకొక పేరు ఏంటంటే హోషియా. ఆమేన్, హల్లెలూయా. హోషియా అనగా యెహోవా ఏమండి రక్షించువాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోషువ ఎలాంటి వాడు అంటే నీకు లాగా ప్రజల మధ్యలో బ్రతికినోడండి. అతనిలో ఉన్న ఓ ప్రత్యేకమైన గుణాలు దేవుడు గమనించాడు. యెహోషువ 110 సంవత్సరాలు బ్రతికాడండి. ఎన్ని సంవత్సరాలు అంటండి? 110 సంవత్సరాలు. అతను ఐగుప్తు దేశము నుండి బయటకు వచ్చేంత వరకు 45 సంవత్సరాలు. ఆ తర్వాత నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషేతో పాటు ప్రయాణం చేసినప్పుడు 40 సంవత్సరాలు. ఆ తర్వాత మనం చూస్తున్నాం అతను నాయకుడిగా ఉన్నప్పుడు 25 సంవత్సరాలు. ఆమేన్, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోషువని ఊరికేనే దేవుడు ఆశీర్వదించలేదు. యెహోషువను ఊరికేనే గొప్ప చేయలేదు. యెహోషువకు ఒక అర్హత లేదు. ప్రజల మధ్యలో తిరిగే యెహోషువ అతను ఎప్పటికీ కూడా నిరీక్షించలేదు వీళ్ళందరి మధ్యలో వీళ్ళ మీద నేను ఒక నాయకుని అవుతాను అని. ఈ రోజున నువ్వు ఎలాంటి వాళ్ళ మధ్యలో ఉన్నా దేవుడు నిన్ను చూస్తున్నాడు, నీ భక్తిని చూస్తున్నాడు, నీ భయమును చూస్తున్నాడు, నీ గుణగణాలను దేవుడు గమనిస్తాడని మర్చిపోవద్దు. అంతేకాదు, నువ్వు దేవుని యొద్ద ఉన్నప్పుడే కాదు, దేవుని దగ్గర అనగా దేవుని మందిరంలో లేనప్పుడు కూడా ఆయన నిన్ను చూస్తూ ఉంటాడు, నీ మనసు చూస్తుంటాడు. నువ్వు దేవునికి ఎంత ముఖ్యమైన స్థానం ఇస్తుంటావో చూస్తూ ఉంటాడు. గట్టి చెప్పండి, హల్లెలూయా. గనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చూడగలిగితే యెహోషువలో ఉన్న గుణాలు కొన్ని మాటలే, సమయాన్ని చూసుకొని మనం ముందు వెళదాం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 10-11 వచనాలు మనం చూద్దాం. కాగా ప్రజల నాయకులకు ఇలాగూ ఆజ్ఞాపించారు, మీరు పాళెములోనికి పోయి జనులతో ఈ మాట చెప్పండి. మీరు స్వాధీనపరచుకొనుటకు మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చుచున్న దేశమును స్వాధీనపరచుకొని పోవుటకై 3 దినములలోగా మీరు ఈ యోర్దానును దాటవలెను. కనుక ఆహారమును సిద్ధపరచుకొనుడి. చాలండి. చూడండి, ఇక్కడ యెహోషువలో ఉన్న గొప్ప గుణం ఏంటంటే అతను విశ్వాస వీరుడు. ఎవరంటే యెహోషువ విశ్వాస వీరుడు, విశ్వాసం కలిగిన వాడు, విశ్వాసముతో మాట్లాడేవాడు. యెహోషువ ప్రజలతో అంటున్నాడు, మనము యోర్దాను దాటబోతూ ఉన్నాము, మనము స్వాధీనము చేసుకోబోతున్నాము. ఒక ఆత్మీయునిలో ఉండాల్సిన గొప్ప గుణలక్షణం ఏంటంటే అతను ఒక విశ్వాస వీరుడుగా ఉండాలి. నోటి ద్వారా విశ్వాస సంబంధమైన మాటలే రావాలి. ఒక వ్యక్తి అసౌకర్యంగా ఫీల్ అవుతున్నాడు, ఒక వ్యక్తి నిరాశలో ఉన్నాడు, పొందే సమయాలు దగ్గర పడుతూ ఉండగా నిరాశలో వెళ్ళిపోయినప్పుడు ఒక స్వరం మన ద్వారా అతను వినబడాలి. మనకు దేవుడు నిశ్చయంగా ఇస్తాడు. మనం నిశ్చయంగా ఆ యొక్క జనులను స్వాధీనం చేసుకోబోతూ ఉన్నాం. మనం నిశ్చయంగా ఆ యోర్దాను నదిని దాటగలుగుతాం. అప్పుడు యోర్దాను ఎలా ఉందో తెలుసా? పొంగిపోతుంది యోర్దాను నది. అలాంటి సమయాలలో కూడా ఆ యొక్క యెహోషువకున్న విశ్వాసపు మాటలు దేవుడు ఆ యోర్దాను ఏకరాశిగా నిలబడేటట్టుగా చేశాడు. హుషారు చెప్పండి, హల్లెలూయా. నువ్వు చెప్పిన మాట మీకు చెప్పిన యేసు ప్రభు గురించి చెప్పిన మాట ఏంటంటే ఆయన సెలవిచ్చిన మాట పని చేసుకొని మరలా ఆయన దగ్గరికి తిరిగి వచ్చిందంట. ఆ విధంగా నువ్వు కూడా విశ్వాసంతో చెప్పిన మాట నీకంటే ముందుగా వెళ్ళి పని చేసుకొని అది మరలా నీ దగ్గరకు వచ్చింది. అది నువ్వు కనులారా చూసినప్పుడే నీవు గమనించగలవు. ఎడి చెప్పండి, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనలో విశ్వాసము గొప్ప విశ్వాసం వైపు వెళ్ళాలి, కానీ అతి విశ్వాసము అల్ప విశ్వాసం లాగా మన జీవితాలు మారకూడదు. అతి విశ్వాసం అంటే అర్థం ఏంటి? ప్రార్థన లేకుండా, వాక్యం లేకుండా, సావాసంతో పని లేకుండా మనము విశ్వాసముతో చెబుతున్నాం అనుకుంటే అది డంబముతో కూడిన మాటలాగా అవుతాయి. హుషారు చెప్పండి, హల్లెలూయా. నీ మాట ప్రార్థనను బట్టి రావాలి.
నీ మాట దేవుని వాక్యాన్ని బట్టి రావాలి. నీ మాట దేవుని సన్నిధానములో ఉన్నావన్న ఓ మంచి మనస్సాక్షితో ఆ జీవితాన్ని నీవు జీవిస్తున్నావని నీ నోటి నుండి రావాలి. హుషారు చెప్పండి హల్లెలూయా. యెహోషువ చెప్పినట్లుగానే అతని మాట దేవుడు విని ఏకరాశిగా యువర్ధాలను చేశాడు. ఒకవైపున యుద్ధం జరుగుతుంది, మరో దగ్గర యుద్ధం జరుగుతుంది. 6 దాటిన వెంటనే యుద్ధాలు చేయకూడదు. ఎందుకని? అప్పుడు లైట్లు లేవు, ఏం లేవు. అంతా కూడా ఈ కర్రలతో దివిటీలు పెట్టుకొని యుద్ధాలు చేసేవాళ్ళు. దీపాలు వెలిగించుకొని యుద్ధాలు చేసి అప్పుడున్న పరికరాలు వండి యుద్ధాలు చేసేవాళ్ళు. 6 దాటితే యుద్ధం చేయకూడదు. ఎందుకని? ఎవరు పొడుస్తారు, ఎవరికి అర్థం కాదు. పూర్తి స్పృహతో యుద్ధం చేయాలి, అప్పుడే జయానికి అర్థం అనే ఒక విధానం ఆ రోజుల్లో ఉండేది. గనుక ఎప్పుడైతే ఇక సూర్యుడు అస్తమిస్తూ ఉన్నాడు అనగా ఏమండి, మరలా యెహోషువ విశ్వాసంతో ప్రార్థన చేసి ఏమండి ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. చదవండి యెహోషువ గ్రంథం 10వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుదాం. అమోరీయులను అప్పగించిన దినమున వినుచుండగా చూడండి, యెహోషువ యెహోవాకు ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు? ప్రార్థన చేసి ఏమని అంటున్నాడు? సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చు కొన వరకు ఆగెను. గడి చెప్పండి హల్లెలూయా. ఈ రోజు కూడా ఈ లెక్క తేడా వస్తుందంట. మీరు ఎప్పుడైనా వింటూనే ఉంటారు ఆ వీడియో గురించి. ఏమండి, ఒక రోజు తేడాగా, ఇన్ని సంవత్సరాలలో ఒక రోజు తేడాగా ఉందంట. కారణం ఏంటంటే ఆ రోజు సూర్యుడు చంద్రుడు నిలిచిపోయిన రోజులు. ఒక సామాన్య మానవుడు చూసే వాళ్ళకి వీడు చెప్తే ఆగటమా, అపో ఈడా అని అంటవే. కానీ నేను గొప్ప చేసే దేవుడు నీ మాటను స్థిరపరుస్తాడు. ఆమేన్ హల్లెలూయా. నేను గొప్ప అవుతాను, నువ్వు గొప్ప అవుతావు. ఎందుకంటే గొప్ప చేసే దేవుడు మన పక్షాన ఉన్నాడు. నీవు పని చేసే దగ్గర నువ్వు గొప్పవాడు అవుతావు, నీ కుటుంబంలో నువ్వు గొప్పవాడు అవుతావు, అవమానపరచబడుతున్న ప్రజల మధ్యలో నువ్వు గొప్పవాడు అవుతావు, వేలెత్తి చూపించి మాట్లాడే వాళ్ళ మధ్యలో నువ్వు గొప్పవాడు అవుతావు. కానీ నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ముందుగా నువ్వు ప్రార్థన చేయాలి. రెండోది విశ్వాస మూలముగా నోటితో ఆజ్ఞాపించాలి, సెలవు ఇవ్వాలి. హుషారు చెప్పండి హల్లెలూయా. ఈరోజు చరిత్రలో నిలిచిపోయేంత గొప్ప స్థానము యెహోషువకు ఉంది. ఏంటి? అతని గురించి ఒక రోజే చెబుతుంది, బోధిస్తుంది. యెహోషువ కాలములో సూర్యుడు చంద్రుడు నిలిచిపోయింది. ఈ రోజున మనము నీవు కూడా ఆజ్ఞాపిస్తే జరిగింది. కానీ అవిశ్వాసం, కలవరం, నిరాశ, నీ చుట్టూ వాళ్ళు కూడా అలాంటి వాళ్ళు ఉంటే నువ్వు ఒక్కడివి కూడా ఏం చేయలేని వాతావరణం. ఇక మీదట నీ నోటి ద్వారా వస్తున్న మాటలు నెరవేర్చబడి నిన్ను గొప్ప చేయునుగాక. యేసయ్య రక్తం ద్వారా కడగబడ్డాం, యేసయ్య మార్గంలో నడిపించబడుతున్నాం, యేసయ్యని వెంబడిస్తున్నాం. కానీ దానికి తగ్గ పవర్ఫుల్ లైఫ్ నువ్వు బ్రతకలేకపోతున్నావు, స్పిరిచువల్ లైఫ్ నువ్వు బ్రతకలేకపోతున్నావు. ఆమేన్ హల్లెలూయా. యేసయ్యలాగా నువ్వు బ్రతికి ఆజ్ఞాపించు, అద్భుతాలు జరుగుతాయి. యేసయ్యలాగా ప్రార్థన జీవితం కలిగి జీవించు, అద్భుతాలు జరుగుతాయి. అప్పుడు ఆయన నిన్ను గొప్ప చేస్తాడు. ఆమేన్ హల్లెలూయా. నీకు నాకులాగా ఉన్నావు, ఏం పని జరగదు. ఏ పాటికి ఏదో అంటారు చూడండి, సాధు కలిసి రాసుకుంటే ఏమైందంట, అంతే బోడిదిలే. నిన్ను నేను పోల్చుకోవడం, నన్ను నువ్వు పోల్చుకోవడం. యేసయ్య గారు ఒకే మాట, పోల్చుకుంటే యేసయ్యతో పోల్చుకో, నీతో నాతో కాదు. ఎవరితో పోల్చుకోవాలంట? ప్రపంచమంతటిలో గొప్ప ప్రార్థన పరుడు ఉన్నాడంటే ఆయన పేరు నజరేయుడైన యేసు. ప్రపంచంలో గొప్పగా ఉపవాసించి ప్రార్థించిన వాడు ఉన్నాడంటే ఆయన పేరు నజరేయుడైన యేసు. ప్రపంచంలో యావత్ సృష్టిని అలా ఆజ్ఞాపించగలిగితే గొప్ప కార్యాలు జరిగేంటే అది యేసయ్య మాటను బట్టే. ఆజ్ఞాపించడమైనా, ప్రార్థించడమైనా, జీవించడమైనా యేసయ్యతో పోల్చుకో.
ఇక్కడ చెప్పండి హల్లెలూయా. ప్రపంచంలో గొప్ప శాస్త్రవేత్త ఉన్నాడు, గొప్ప జ్ఞాని ఉన్నాడంటే యేసయ్యే మాత్రమే. ఎలాంటి జ్ఞానో తెలుసా? చిన్నప్పుడే వాక్యముతో తరికించిన వాడైన. ఆమేన్ హల్లెలూయా. ఎందుకో తెలుసా? వాళ్ళమ్మ ఆ యేసు ప్రభుని పరిశుద్ధాత్మను బట్టి గర్భము ధరించింది. ఈరోజు నేను అంటున్నాను, నీవు ఏమన్నా ఆ స్థితిలో ఉన్నప్పుడు ప్రార్థనా పూర్వకంగా పుడితే ప్రార్థనా పరులు జన్మిస్తారు. ఒకసారి చెప్పండి హల్లెలూయా. అంతేగాని అల్లర్లు చేస్తూ, జీవితాలు పాడు చేస్తూ, పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కుతూ, కోర్టు మెట్లు చుట్టూ తిరుగుతూ, ఎప్పుడైతే నీ గర్భములో శిశువు జన్మిస్తున్నాడు, పిండము రూపించబడుతుంది అన్నప్పుడే అప్పటి నుండి నువ్వు ప్రార్థించడం మొదలు పెట్టాలి. ఒకసారి చెప్పండి హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాలను చూస్తున్నాం. అతడు బోధకులతో తర్కించగలిగిన జ్ఞానము కలిగి ఉన్నాడు. వాళ్ళే ఆశ్చర్యపడ్డారు. ఈ రోజున మనము విశ్వాసముతో ఆజ్ఞాపిస్తే దేవుడి కార్యాలు చేస్తాడు. విశ్వాస వీరుడు ఎవరు? యెహోషువ గురించి మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని బట్టి మనం చూడగలిగితే 24వ సంఖ్యాకాండములో 5వ వచనాన్ని మనం చూడగలిగితే, తాను నడిపిస్తున్న నాయకుడికి విధేయత చూపిన వాడు యెహోషువ. చదవండి. సంఖ్యాకాండమేనా? నిర్గకాండం చదవండి, క్షమించండి, నిర్గమకాండం చదవండి. 24వ అధ్యాయము 5వ వచనం. ఇశ్రాయేలీయులలో యవనస్తులను పంపగా వారు దహన బలులను అర్పించి యెహోవాకు సమాధాన బలులుగా కోడెలను వధించిరి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాలు మనం చూస్తున్న ఒక సందర్భం వస్తుంది. ఆ సందర్భం వచ్చినప్పుడు యెహోషువ మోషే ఒక మాట అన్నాడు. దేవుడు ఏమంటున్నాడంటే మోషేతో, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో నువ్వు ఏం చేస్తావంటే, నువ్వు పర్వతం ఎక్కి రావాలి. పర్వతం ఎక్కి రాగలిగితే నేను నీకు ఆజ్ఞలు ఇస్తాను. ఆ ఆజ్ఞలు తీసుకొని నీవు ప్రజల మధ్యలోనికి వెళ్ళాలి అని అన్నప్పుడు, ఈ యొక్క మోషే చేసిన పని ఏంటంటే, మోషే అలాగే యెహోషువలు లేచారు. లేచిన తర్వాత యెహోషువను తీసుకొని మోషే వెళ్ళిపోయి పర్వతం ఎక్కుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఎప్పుడైతే పర్వతం ఎక్కుతూ ఉన్నాడో ఆ టైంలో మనం చూడగలిగితే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, 24:15 చదివారండి. ఇప్పుడు 15 చదువు. 24:15. అది సబ్జెక్ట్. అది మోషే కొండ మీదకి ఎక్కినప్పుడు, ఇంకా పై వచ్చిన చదువుతారా? అతడు పెద్దలను చూచి లేచిరి. మోషే యెహోషువ లేచిరి అనే పదం ఉంటది అక్కడ. అది 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 చదవాలి. ఆ వచనం చదవండి. ఎన్నో వచనం అది? 12. 11 చదవండి. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా, నేను నీవు కొండ ఎక్కి నా యొద్దకు వచ్చి అక్కడ ఉండు. నీవు వారికి బోధించున్నట్లు నేను రాసిన ఆజ్ఞలను, ధర్మశాస్త్రమును, రాతి పలకలను నేను నీకు ఇస్తాను అని చెప్పాడు. చూడండి, మోషే దేవుని కొండకి ఎక్కాడు. పెద్దలను చూచి వచ్చు వరకు ఇక్కడే ఉండండి. ఆళ్లలో యెహోషువ మానిటరైజింగ్ చేస్తా ఉన్నాడు. ఎవరిద్దరు యెహోషువ అంటే, మోషే అనే ఒక నాయకుడికి మంచి విధేయత చూపించే పరిచారకుడు. ఆమేన్ హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషేని ఒక నాయకుడిగా దగ్గరగా చూసినటువంటి వ్యక్తి యెహోషువ. అతని మాటని మాటగా తీసుకొని విధేయతను చూపినవాడు. ఆమేన్ హల్లెలూయా. గడి చెప్పండి హల్లెలూయా. మోషే యెహోషువ ఇద్దరు లేచారు. ఇద్దరు లేచి పర్వతం దగ్గర వెళ్ళారు. అక్కడ కూడా పెద్దలు కనపడ్డారు. వాళ్ళందరితో చెబుతున్న మాట ఏంటంటే, మేము వచ్చేంత వరకు మీరు ఎక్కడే. ఆళ్లలో దగ్గరగా ఉన్నవాళ్ళు ఎవరు? మోషే. మోషేకి దగ్గర ఉన్నవాళ్ళు ఎవరు? యెహోషువ.
ఇప్పుడు యెహోషువ ఏమనాలి? సరేనయ్యా, మీరు వెళ్ళరండి, మేము ఈ లోపు ప్రార్థన చేస్తుంటాం ఇక్కడంతా, దేవుడు మీకు ప్రత్యక్షం అవ్వాలి. మరి ఆజ్ఞలు అంటున్నారు కదా, అది ఎలాంటి ఆజ్ఞలో మాకైతే తెలియదు కనుక దేవుడు మిమ్మల్ని దర్శించినట్లుగా మేము కింద ఉండి ప్రార్థన చేస్తున్నాం. నాయకుడా, మా పక్షాన ఉన్న నాయకుడా, నువ్వు వెళ్ళయ్యా అని అనాలి కదా. వాళ్ళందరూ ఆ విధంగానే అన్నారు. హుషారు చెప్పండి, హల్లెలూయా. అంతేగాని మోషే, అందరు ఇశ్రాయేల్ ప్రజలు ఒక మాట చెప్తున్నాను, ఇశ్రాయేల్ ప్రజలు ఏమన్నారు తెలుసా? ఒకసారి, అయ్యా నువ్వు 40 రోజుల పైన ఉంటున్నావు, అసలు బతుకున్నావు చచ్చావు కూడా మాకు అర్థం కావట్లేదు, ఏదో వెళ్ళిపోతున్నావు, 40 రోజుల పైన ఉంటున్నావు, దేవునితో మాట్లాడుతాను అంటున్నావు, నువ్వు వచ్చేంత వరకు మాకు టెన్షన్, ఎంతవరకు తీసుకొని వచ్చాడు, ఇక తర్వాత ఏంటో మాకు అర్థం కావట్లేదు అన్ని మాట ఇశ్రాయేల్ ప్రజలు అన్నారేమో కానీ యెహోషువ అనలేదు. విధేయత కలిగిన పరిచారకుడు అతను. హుషారు చెప్పండి, హల్లెలూయా. అది నన్ ఆఫ్ మై బిజినెస్, అది నాకు సంబంధం లేదు. నాయకుడు నేను ఎక్కడ ఉండమన్నాడు, నేను ఎక్కడ ఉంటాను. నా సేవకుడు లేదా నా యజమానుడు లేదా దేవుని యొక్క నాయకుడైన మోషే చెప్పినట్లుగానే నేను ఉంటాను. ప్రాముఖ్యమైన మాట అండి ఇది. గొప్ప చేయబడడానికి చాలా ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, ఏమండి, అతని మోషేకు ఒక కుడి భుజం లాగా ఉండాడు. ఎవరు? యెహోషువ. హుషారు చెప్పండి, హల్లెలూయా. మోషే చెప్పినట్లుగానే వినేవాడు. ఇదిగో యెహోషువ, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి దేవుని దగ్గర మాట్లాడొస్తాను. అయ్యా నువ్వేందా, వాళ్ళు అంటారు అనుకో, పర్లేదు, నువ్వు వెళ్తున్నావు వస్తున్నావు లేదా అర్థం కావట్లా, బతుకున్నావు లేదా అర్థం కావట్లా, వాళ్ళు చెప్పే మాటలకి సమాధానం చెప్పలేక చచ్చిపోతున్నా నేను. ఇలాంటి పదాలు వాడట్లేదు. ఒక అద్భుతమైన పరిచారకుడు. పరిచారకుడు అంటే ఎవరండి? హీఈస్ అ అసిస్టెంట్ ఆఫ్ మోసెస్. హీఈస్ అ వెల్ నోన్ పర్సన్ అబౌట్ మోసెస్. మోషేకి కుడి భుజంగా ఉండి మోషేకి సమర్థవంతంగా ఉంటూ ఈ యొక్క ప్రయాణం అంతటిలో కూడా మోషేకి సహకారంగా ఉన్నవాడు యెహోషువ. హుషారు చెప్పండి, హల్లెలూయా. గడి చెప్పండి, హల్లెలూయా. గనుకనే మోషే చనిపోయిన తర్వాత అందరూ అనుకున్నారు, నన్నేలే, నన్ను కాకపోతే ఎవరు? ఇద్దరు ఉన్నారు కదండి అక్కడ. ఎవరున్నారు ఇద్దరు? ఇందాక చదివింది కూడా మనం చూసాం, కాలేబు, యెహోషువ. ఈ ఇద్దరు మాత్రమే ఉన్నారు. మోషే చనిపోయాడు, వాళ్ళు నడిపించాలి. ఏం చేయాలి ఇప్పుడు ఆటోమేటిక్ ఇద్దరు వచ్చినప్పుడు ఏమైపోద్దండి? లౌకికంగా అయితే ఒకరిని తొక్కేయాలనుకుంటారు, ఒకరిని లేకుండా చేయాలనుకుంటారు. ఎందుకని ఆ సీట్ నాకు కావాలి. కానీ విచిత్రమైన సంగతి ఏంటంటే, ఆలోచించి ఉండొచ్చు, పరవశం చెందుతూ ఉండొచ్చు, కానీ వీళ్ళిద్దరు ఎవరి కోసం ఎదురు చూశారు తెలుసా? దేవుని స్వరము కోసం. హుషారు చెప్పండి, హల్లెలూయా. లోకములో ఎలా ఉన్నాయో తెలుసా? గొప్పతనం కోసం చెయ్యలేని పనులు చేస్తున్నారు. కానీ వీళ్ళిద్దరూ ఎలా మోషే దగ్గర ట్రైన్ అయ్యారంటే, మోషే ద్వారా ఎలా దేవుని ప్రత్యక్షతను చూశారో, ఎలా దేవుని మాట వినడం మోషే నేర్చుకున్నాడో, ఆ విధంగానే వీళ్ళు కూడా దేవుని మాట వినడం నేర్చుకున్నారు. ఆమేన్, హల్లెలూయా. రే నువ్వేలేరా, ఇంకా నువ్వే, మోషే లేడుగా. కాలేబు, ఇక నీకంటే నమ్మకంగా ఉన్నాడు ఎవడన్నా ఉన్నాడా? నీ పేరు తగ్గట్టే నువ్వు విశ్వాసం కలిగినాడు అయ్యా, ఇక నువ్వే. అర్థమైందండి? యెహోషువ దగ్గరగా ఉండి చూసింది నువ్వేగా, ఇక నీకు మించినోడు ఎవరయ్యా? అసలు గ్రూపులు తయారైపోతాయి, ఆ టైం కల్లా గుంపులు తయారైపోతాయి. కానీ ఇక్కడ అవి జరగట్లేదు. దేవుడు ఏమంటాడంటే, మోషే చనిపోయిన తర్వాత ప్రజలందరూ కంగారు పడుతున్నప్పుడు యెహోషువతో దేవుడు మాట్లాడాడు. ఎందుకో తెలుసా? అతని గుణాలలో ప్రాముఖ్యమైన గుణం, యెహోషువతో మోషే తిరుగుతూ, ఏమండి, మోషేతో యెహోషువ తిరుగుతూ దేవునితో ఎలా నడిచాడు, దేవునితో ఎలా మాట్లాడాడు, దేవునితో మాట్లాడొచ్చిన విషయాలను బట్టి ఎలా విశ్వాసంగా ప్రజలకు చెప్పగలిగాడు, అవన్నీ చూసి నేర్చుకున్నాడు అతను. హుషారు చెప్పండి, హల్లెలూయా. ఏమండి, మోషేలో ఉన్న నెగటివ్ కోణము కాదు. మోషేలో నెగటివ్ కోణం పట్టుకుంది ఎవరు చెప్పరేటండి? అహరోన్ మిర్యాములే. ఏమనన్నారు? పోయి వాడేది పెద్ద భక్తుల్లా మాట్లాడుతున్నాడు, మా ద్వారా మాట్లాడలేదా ఏంటి? మనం ప్రవక్తలం కదా, అసలు అటు చేసిన పని ఏమైనా బాగుందా?
అన్య దేశపు స్త్రీని చేసుకొని మళ్ళీ ఏదో పెద్ద భక్తుడిలాగా మాట్లాడుతున్నాడు అని ఒక నెగటివ్ కోణం తీసుకొని వచ్చాడు. కానీ దేవుడు అతని పక్షాన మాట్లాడినట్టుగా చూసాం. కానీ యెహోషువ జీవితం కూడా చూస్తే నెగటివ్ కోణం కాకుండా అతను దేవుని పక్షాన ప్రజల గురించి ఎంత ఓపికగా నడిచాడో చూస్తూ ఉన్నాడు. హుషారు చెప్పండి హల్లెలూయా. నా ప్రేమ, ఒకవేళ అనుకుంటాం మన దగ్గర ఫోన్లు ఉన్నాయి కదా, మోషే పైన ప్రార్థన చేస్తున్నాను అనుకున్నాం, అయిపోయింది, 10 రోజులు దాటింది, 20 రోజులు దాటింది. మహా అంటే లౌకిక పరంగా ఉపవాసం ఉంటే ఒక లెక్క ఉంటుంది కదా. ఆ ఉపవాసం రోజులు అయిపోయిన తర్వాత ఏమైపోతాడు? అయితే చచ్చిపోతాడు, లేదా బలహీన పడిపోతాడు, కళ్ళు తిరిగి పడిపోతాడు. 10 రోజులు దాటింది, 20 రోజులు దాటింది, ఇక వెంటనే మనం అయితే ఏం చేస్తాం? వచ్చే ఏడనో ఏంది పోయినోడు పోయినట్టే ఉన్నావు, దిగమే తొందరగా, ఎన్ని ఫోన్లు వస్తాయి, ఎన్ని మిస్డ్ కాల్ వస్తాయి, ఎన్ని వాట్సాప్లు వస్తాయి, ఎన్ని మెసేజ్లు వస్తాయి. కానీ ఎన్ని నేర్చుకుంటున్నాడు. నేను కూడా వెళ్తే ఆ రకంగా ప్రార్థన చేయాలి. హుషారు చెప్పండి హల్లెలూయా. హుషారు చెప్పండి హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సేవకులతో ఉన్నప్పుడు, పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు, వాళ్ళు పరిచర్యలో పడుతున్న ప్రయాసలో యెహోషువ కూడా మోషే పరిచర్యలో ఒక భాగంగా నిలిచిపోయాడు. ఒక నమ్మకమైన బంటుగా ఉండిపోయాడు, ఒక పరిచారకుడిగా ఉండిపోయాడు. నేను ఏదైనా చెప్పాలంటే అదిగో యెహోషువ ఉన్నాడు, యెహోషువ అదిగో ఆ పెద్దలందరూ నువ్వు జాగ్రత్తగా చూసుకుంటుండు, నేను వెళ్ళి ప్రార్థన చేసి వస్తాను. ఆమేన్ హల్లెలూయా. అవుట్ ఆఫ్ సిలబస్ వెళ్ళలేదు యెహోషువ గనుక తర్వాత యెహోషువ అనే దేవుడు నిలబెట్టాడు. అతనిలోని గుణాన్ని బట్టి కాదు, యుద్ధం చేయగలిగిన నైపుణ్యతను బట్టి కాదు, లేకపోతే లోకమంతా తెలిసిన జ్ఞానం కలిగి ఉన్నాడని కాదు. అతను మోషే వెంబడించాడు, మోషే యొక్క పరిచారకుడిగా ఉన్నాడు కనుక. ఆమేన్ హల్లెలూయా. ఈ రోజున చూడండి, ఒకవేళ యెహోషువ మోషే పరిచారకుడిగా కాకపోతే తర్వాత నాయకుడు అవుతాడా అవ్వడా? మీకు ఒక ప్రశ్న. ఎందుకని? ఒక వ్యక్తి వెల్ ట్రైన్డ్ అయినప్పుడే ఆ యొక్క పని గురించిన నైపుణ్యత తెలుస్తుంది కనుక ఆ వ్యక్తికే పని అప్పగిస్తారు కనుక. మోషే దగ్గర అన్ని నేర్చుకున్నాడు, తిరుగుతూ ఉన్నాడు, ఆగమంటే ఆగేవాడు, కూర్చోమంటే కూర్చొనేవాడు. ఇదిగో నువ్వు మీరు వెళ్ళిపోయి ఆ యొక్క కానాను దేశంలో వార్తను తీసుకొని రండి అని అందరిని పంపితే వాళ్ళలో మోషేతో నడిచిన అనుభవాలు కలిగినటువంటి యెహోషువ వచ్చి వాళ్ళందరిని మనం గెలవగలుగుతాం. ఆమేన్ హల్లెలూయా. ఒక పాజిటివ్ యాంగిల్లో వెళ్తున్నారు. మోషేకు కుడిభుజంగా ఉంటున్నాడు, మోషేకి ధైర్యం ఇచ్చే మాటలు చెబుతున్నాడు అతను. గనక నెక్స్ట్ నువ్వే, యువర్ ద ఓన్లీ పర్సన్. నువ్వే, ఇంకా నిన్ను మించిన వాడు ఎందుకు తెలుసా? మోషేకు పరిచారకుడివి. ఈ రోజున నీవు గొప్ప చేయబడాలన్నా, నీవు అనుకున్న పనులు జరగాలన్నా, నీ ప్రణాళికలు నెరవేర్చబడాలన్నా నీవు ముందు నాయకుణ్ణి అనుసరించి నడిపించబడాలి. హుషారు చెప్పండి హల్లెలూయా. ఎడి చెప్పండి హల్లెలూయా. మోషేకు వేరుగా ఉంటే అసలు యెహోషువ చరిత్రలో ఉండేవాడే కాదు. గనక ఆ యెహోషువ మోషేకు మంచి పరిచారకుడిగా ఉన్నాడు. మన చివరిగా 2 మాటలు నేను చెప్పి ముగించేస్తాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని బట్టి మనం చూస్తూ ఉన్నాం. యెహోషువ గ్రంథం 9వ అధ్యాయము ఆ మాటలు చెప్పి మనం తదుపరి దేవుని వాక్యాలు నడిపించబడతాం. 9వ అధ్యాయం 2 నుండి 15 వచనాలు మనం చదివితే అక్కడ శత్రువులని విషయంలో అతను స్పందిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. 9వ అధ్యాయం 2 నుండి 15 చూడగా యెహోషువతో ఇశ్రాయేలుతోను యుద్ధము చేయుటకు కూడి వచ్చిరి. యెహోషువ యెరికోకును హాయికిని చేసిన దాన్ని గిబియోను నివాసులు వినినప్పుడు వారు కపటోపాయము చేసి పైవారులను వేషము వేసుకొని బయలుదేరి తమ గాడిదలకు పాత గోనె పాత తగిలి చినిగి కుట్టుబడి ఉన్న ద్రాక్షారసపు సిద్ధులను తీసుకొని పాత గిలి మాసికలు వేయబడిన చెప్పులు పాదములకు తొడుగుకొని పాత బట్టలు కట్టుకొని వచ్చిరి. వారు ఆహారముగా తెచ్చుకొనిన భక్ష్యములన్నీ ఎండిన ముక్కలుగా ఉండెను. వారు గిల్గాలు నందలి పాళములోనున్న యెహోషువ యొద్దకు వచ్చి, మేము దూరదేశం నుండి వచ్చిన వారము, మాతో ఒక నిబంధన చేయుడని అతనితో ఇశ్రాయేలుతోను చెప్పగా, ఇశ్రాయేలీలు మీరు చాలండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వీళ్ళు వాస్తవంగా బాగా ఉన్నోళ్లే, ఆరోగ్యంగా ఉన్నోళ్లే,
పరిస్థితులన్నీ బాగున్నోళ్లే. కానీ యెహోషువ దగ్గర వీళ్ళు వేషము వేసుకొని వెళ్ళారంట. ఎలా వెళ్ళారంటండి? వేషం వేసుకొని కపటంగా వెళ్ళిపోయి వాళ్ళు ఏదైనా చేద్దామని ఆలోచిస్తూ వాళ్ళ దగ్గర వెళ్ళిపోయిన తర్వాత, నా ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి 9వ వచనంలో, నీ దేవుడైన యెహోవా నామమును బట్టి నీ దాసులమైన మేము బహు దూరము నుండి వచ్చితిమి. ఏలైనగా ఆయన కీర్తిని ఆయన ఐగుప్తు దేశములు చేసిన సమస్తమును యోర్దానుకు అద్దరినున్న హెష్బోను రాజైన సీహోను, అష్టారోతులో ఉన్నటువంటి బాషాను రాజైన ఓగును, అమ్మోరియల 2 రాజులను ఆయన చేసినదంతా ఇవంటి. అప్పుడు మా పెద్దలను మా దేశ నివాసులను మాతో మీరు ప్రమాణము కొరకు ఆహారము చేత పట్టుకొని ఎదుర్కొనబోయి వారితో, మేము మీ దాసులము గనుక మాతో నిబంధన చేయుడి అని చెప్పుడి అని అనిరి. చూడండి, మాకు ఇలా చెప్పారే వాళ్ళు, అందుకు మీ దగ్గరకు వచ్చాం. విచిత్రమైన సంగతి ఏంటంటే అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు మామూలుగా అయితే వాళ్ళని చంపేయాలి. మీరు ఇంకా ఏ ఆలోచనలతో వచ్చారో, మీరు ఇంకా ఏం చేయాలని వచ్చారో, మీరు ఇదే చెప్తున్నారంటే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి అని అనుకొని వాళ్ళని చంపకుండా ఏం చేశాడంటే, ఆ యొక్క యెహోషువ గురించి మనం చూడగలిగితే 14వ వచనం చూడండి. ఇశ్రాయేలులు యెహోవా చేత సెలవు పొందకయే వారి ఆహారములో కొంత పుచ్చుకొనగా, యెహోషువ వచ్చిన వారితో సమాధానపడి వారిని బ్రతుకనిచ్చుటకు వారితో నిబంధన చేశాడు. గడి చెప్పండి హల్లెలూయా. శత్రువుల హక్కున వచ్చినప్పుడు, శత్రువుల ద్వారా పంపబడిన వాళ్ళు ఒక పన్నాగం మీద ఏమంటే ఒక వేషం వేసుకొని కపటంగా వచ్చినప్పుడు వాళ్ళతో ఎలా మాట్లాడుతున్నాడంటే యెహోషువ వాళ్ళని చంపాలని అనుకోవట్లేదు. ఈ రోజున నేను ప్రకటిస్తున్న యేసు కూడా శత్రువులను ప్రేమించమని చెప్పిన గొప్ప దేవుడు. ఆమేన్ హల్లెలూయా. శత్రువులు సిలువ వేస్తూ ఉన్న వాళ్ళతో ఏమని అంటున్నాడంటే, వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళు ఎరుగరని చెప్పిన గొప్ప దేవుడు. అప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోషువలో ఉన్న గుణం మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళతో సమాధానంగా మాట్లాడి విషయాలన్నీ సంగ్రహించి వాళ్ళకి ఏం కావాలో వాళ్ళ అవసరతలు తీర్చినట్టుగా చూస్తున్నాం. ఈ రోజున మనం కూడా గొప్ప చేయబడాలంటే ఈ గుణాలు మనం కలిగి ఉండాలండి. ఆమేన్ హల్లెలూయా. మోషే మంచి పరిచారకుల్లాగా నీవు కూడా నాయకునికి మంచి పరిచారకుల్లాగా ఉండాలి. ఆ తర్వాత విశ్వాసము కలిగి విశ్వాసం మూలముగా జీవించాలి. ఆ తర్వాత మనం చూడగలిగితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసంతో ఆజ్ఞాపించగలగాలి. శత్రువు హక్కున వచ్చినప్పటికి కూడా మనం వాళ్ళతో ప్రేమతో మాట్లాడాలి, సమాధానముతో మాట్లాడాలి. వాళ్ళతో నిబంధన మీకేం చేయమని నిబంధన చేశాడంట యెహోషువ. ఈరోజు మన జీవితం ఏంటి? మనం ఎలా ఉంటున్నాం? యేసు రక్తం ద్వారా కడగబడిన మనం ప్రతి నెల బల్లారాధన పాలు పొందుతూనే ఉన్నాం. అది మనలో క్రియ జరిగించాలంటే నీవు యేసయ్యతోనే సహవాసం చేస్తూ ఉండాలి. బైబిల్ ఒక మాట ఉంది, మీరు దేవుని పాత్రలోను దయ్యముల పాత్రలోను చేయి వేస్తున్నారా? ఆలోచించండి ఒకసారి అని అంటున్నాడు. నువ్వు తీస్తుండి దేవుని పాత్రలోనే, కానీ నీ మనస్సు ఎలా ఉంది? అది దయ్యముల పాత్ర వేస్తున్నట్టుగా నువ్వు బ్రతుకుతున్నావా? లేదా పరిశుద్ధమైన యేసే శరీరము, పరిశుద్ధమైన యేసే రక్తముగా భావించి నీ ఆత్మీయ జీవితాన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నావా? లేదు, లోకం ఖచ్చితంగా అంటుంది, దేవుని వాక్యం అంటుంది, లోకములో ఉన్నవారి కంటే నీలో ఉన్నవాడు. మరి ఎందుకని ఇంకా వెనకబడిపోతున్నాం? క్రైస్తవులుగా ఇంకా ఎందుకు ప్రపంచంలో చెప్పుకోవడానికి సంఖ్యలో ఉంది, కానీ ప్రార్థన విషయంలో వెనకబడి ఉంది. వాస్తవేనంటారా అండి? ఈ రోజున వేరే దానికి సంబంధించిన వాళ్ళు గొప్పగా అన్నిటిలో పైకుంటున్నారు, కానీ క్రైస్తవులు భక్తిలోనే పైకుంటున్నారు. కానీ భక్తిలో ఉన్న శక్తిని ఆశ్రయించలేకపోతున్న కారణం ఏంటంటే దానికి తగ్గ ప్రార్థన జీవితం లేకపోవడమే. ప్రార్థన తక్కువైనప్పుడు విశ్వాసం తక్కువైపోతుంది. ప్రార్థన తక్కువైనప్పుడు ధైర్యం తక్కువైపోద్ది. ప్రార్థన తక్కువైపోయినప్పుడు సాధించాలన్న తపన కూడా ఏమైపోతుంది? నీలో తక్కువైపోతుంది. ప్రార్థన తక్కువైపోతుంది అనుకోండి, దేవుని ఆత్మ సంబంధమైన విషయాలు నీ నోట్లో రావు. ఎప్పుడైతే ప్రార్థన చేస్తుంటావో యెహోషువ లాగా నిశ్చయంగా దేవుడు వాళ్ళని మన చేతికి అప్పగిస్తాడు అని నువ్వు చెప్పగలుగుతావు. ఎగ్జామ్ రాస్తున్నావు, ప్రార్థన చేసుకున్నావు, మంచి విశ్వాసంతో సిద్ధపడ్డావు,
విషయం మీకు చెప్పమంటారా? కొన్నిసార్లు ఎంత చదివినా ఎక్కవు. ఆ అడవుడి మీద, ఆ టెన్షన్ మీద ఏ క్వశ్చన్కి ఏ ఆన్సర్ రాయాలో అర్థం కాదు. వెళ్ళిపోయి కంగారు పోయేటప్పటికి ఆ క్వశ్చన్ పేపర్ చూసేటప్పుడు ఇంకా గుండె చేరిపోద్ది. అరే ఎప్పుడు పరిచయం లేని క్వశ్చన్ లాగా ఉన్నాయి కదరా బాబు అని. ఆ యొక్క మైకంలోనే ఏ క్వశ్చన్ ఏం రాయాలి అర్థం కాదు, మర్చిపోయే ప్రమాదాలు ఎక్కువ. ఏమండి, బుర్రకు బాగా ఆ మెదడుకి భయంకరమైన పని పెట్టడం ఆ సమయంలో. ఎందుకని? నువ్వు ప్రిపేర్ అవుతున్నావు కాబట్టి దేవుని సహాయాన్ని కోరట్లా. ఆమేన్, హల్లెలూయా. అంతేకాదు, ప్రయాణం చేసేటప్పుడు ప్రార్థనలు ఉండవు, భోజనం చేసేటప్పుడు ప్రార్థనలు ఉండవు, లేచిన వెంటనే ప్రార్థనలు ఉండవు. అంటే దేవునితో ఒక అన్యోన్యమైన సహవాస సంబంధం అనేది కలిగి లేకపోవడం వల్లే అపజయాలు పాలైపోతున్నావు. నెక్స్ట్ నీదే అనే వాతావరణం మనకు కనబడట్లా. ఒకసారి చెప్పండి హల్లెలూయా. నేను ఇప్పటికీ చెప్తున్నా, అప్పుడు మాట అంటున్నాను. దేవుని వాక్యంలో మనం వెర్రి వాళ్ళమై ఉన్నప్పటికీ నీ మంచి ప్రార్థనా జీవితం కలిగి ఉంటే, నా విశ్వాసం ఈ రోజు వరకు కూడా దేవుడు ఆ విధంగానే నన్ను నిలబెడుతూ వస్తున్నాడు. దాన్ని ఘనంగా చెప్పగలను నేను. అర్థమైందండి? వెర్రి వాళ్ళే ఉన్నప్పటికీ ఆ వస్తువు గురించి కానీ, ఆ పని గురించి కానీ, ఏమండి ఆ యొక్క నైపుణ్యత కానీ, విషయం కానీ తెలియకపోయినా నువ్వు దేవుని నమ్మేవు గనుక 100 మంది జ్ఞానులు పక్కన పెడతాడు, నీకు ఆ సీట్ ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నేను ధైర్యంగా దృఢ నమ్మకంతో చెప్పగలను. ఆమేన్, హల్లెలూయా. నేను చూసేవాళ్ళు అనుకోవచ్చు, నాకేం తెలుసు, తింగరదైతే ఆడికేం తెలుసు. కానీ అన్ని తెలిసిన వానికి నీ గురించి తెలుసు కనుక నిలబెడతాడు. హుషారు చెప్పండి హల్లెలూయా. ఒక దానియేలు, ఒక షడ్రక్ మేషక్ అబేద్నెగోలు, ఒక యోసేపులు వాళ్ళ జ్ఞానులు అనుకున్నారా? కానీ దేవుని సహాయం వాళ్ళకు తోడుగా ఉంది. ఆ రాజుకి ఏమి కావాలో ఆ విషయాలన్నిటికి కూడా వాళ్ళకి సంగ్రహించాడు, కానీ మిగతా వాళ్ళకి లేవు. కనుక నేను అంటున్న మాట ఏంటంటే, మనకు ఏదో ఉంది, ఏదో తెలుసు అని పక్కన పెడితే నాకేం తెలియదయ్యా, నీకే అని తెలుసు. హుషారు చెప్పండి హల్లెలూయా. నన్ను నువ్వే నడిపించా, అక్కడేంటో నాకు తెలీదు, నన్ను నువ్వే నిలబెట్టాలి అని దేవుని ముందు స్థానం ఇస్తే ఇక చూడండి అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. అందరు ముక్కు మీద వేలేసుకుంటారు, ఎలా జరిగింది, వాడికి ఎలా కుదురుతుంది అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, మేము ఆత్మీయులుగా అనుభవించాం, ఎన్నో కష్టకరమైన వాతావరణాలు దాటుకుంటూ వచ్చాం. ఈ రోజున ఒక మంచి స్థితి ఇచ్చాడంటే మేము వెర్రి వాళ్ళుగా పిలువబడుతూ దేవుని బట్టి జ్ఞానులుగా ఎంచబడ్డాం. విశ్వాసంతో ఆమేన్ చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, గొప్ప చేయబడాలంటే ఇదిగో ఈరోజు చెప్పిన ప్రతి మాట తోచ తప్పకుండా మీరు ఉండండి. నాలో ఏం లేదయ్యా, నువ్వే. ఏమండి, యెహోషువ జ్ఞానం కలిగిన వాళ్ళు, యుద్ధం చేయగలిగిన వాడు అయి ఉన్నప్పటికీ మోషేకు విధేయత చూపించాడు, దేవుని మాటకు లోబడ్డాడు. హుషారు చెప్పండి హల్లెలూయా. నా ప్రియమైన దేవుని పెట్టారు. ఇంకా యెహోషువ గురించి చెప్పాలంటే గ్రంథాలు చాలవు, సమయాలు చాలవు. దాదాపు ఎన్నో అధ్యాయాలు ఉన్నాయి యెహోషువ గ్రంథం. ప్రతి అధ్యాయము ఆ యొక్క యెహోషువ దేవుడు నిలబెట్టిన ఆ గొప్పతనము ప్రచురిస్తుంది. ఈ రోజున మన జీవితాలు కూడా అలా ఉండాలని ప్రభు పేరట కోరుతూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. నిశ్చయంగా దేవుడు నీవు చేస్తున్న పనులలో నీవున్న చోట గొప్ప చేయునుగాక. యెహోషువకు ఉన్నటువంటి అద్భుతమైన ఆత్మ సంబంధమైన గుణాలు నీవు కూడా కలిగి ఉందువుగాక.